ఇక విశాఖ జిల్లా సత్యవానిపాలెంలో ఆప్ సబ్కి ఆవాజ్ సౌలభ్యంతో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 1500 గడపలు ఉన్న గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందంటూ స్థానికులు తెలిపారు. మూడవసారి విజ్ఞాన్ కాలేజ్ వారు నిర్వహించడంతో పాటు ఈసారి ఆప్ సబ్కి ఆవాజ్ వారితో కలిసి నిర్వహించడం, వీరికి క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ సహకరించడం లాంటివి ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందని గ్రామ యూత్ ప్రెసిడెంట్ ఒమ్మి అప్పలరాజు హర్షం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ డి చంద్రమౌళి సీఈఓలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. దినేష్ విహార్ అండి. ఆప్ సబ్కి ఆవాజ్ నుంచి స్పెషల్లీ ఏబుల్ పీపుల్కి వైస్ చైర్గా ఉన్నాను. ఈరోజు సత్యవానిపాలెంలో విజ్ఞాన్ యూనివర్సిటీ తరఫున ఈరోజు ఆప్ సబ్కి ఆవాజ్ ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఈ మెడికల్ క్యాంప్లో క్వీన్స్ ఎన్ఆర్ఐ వాళ్ళు భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. అలాగే ఈరోజు విజ్ఞాన్ కాలేజ్ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేయడం, మిగతా గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ విజ్ఞాన్ కాలేజ్కి 25 కిలోమీటర్స్ రేడియస్లో ఇలాంటి వెనకబడిన గ్రామాలు చాలా ఉన్నాయి. సత్యవానిపాలెం ఒకటి, అలాగే దువ్వాడలో 10 గ్రామాలు ఉన్నాయి, అలాగే కురంపాలెంలో ఉన్నాయి, వడ్లపూడిలో ఉన్నాయి, శ్రీనగర్ ప్రాంతంలో చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో తీసుకొని సుమారు శ్రీనగర్లో అయితే 18 గ్రామాలు అక్కడ ఉన్నాయి, వెనుకబడిన గ్రామాలు. అలాంటి గ్రామాలు అన్నింటిలో కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ చేయాలని ఆశిస్తున్నాను. ఇలా చేయడం పీపుల్స్కి చాలా మంచి ఫెసిలిటీస్, అలాగే వాళ్ళలో అనారోగ్య సమస్యలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి సేవ చేయాలని ముందుకొచ్చినందుకు వాళ్ళ స్టూడెంట్స్కి కూడా మేము విజ్ఞాన్ ఫార్మసిటీ కాలేజ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆప్ సబ్కి ఆవాజ్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ. మా ఆప్ సబ్కి ఆవాజ్ తరఫు నుంచి చాలా మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఎస్పెషల్లీ దివ్యాంగుల ఆధ్వర్యం చాలా చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కరీ దినేష్ విహార్ ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఆయన ఈ విజ్ఞానంతో సంయుక్తంగా కలిపి ఉచిత మెగా మెడికల్ శిబిరం, ఫ్రీ మెడికల్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా విజ్ఞాన్ మేనేజ్మెంట్కి నా తరఫున ధన్యవాదాలు. అండ్ మరి ఈ కార్యక్రమానికి ఎస్పెషల్లీ మనకు సహాయకాలు ఉంది అప్పలరాజు గారు, యూత్ ప్రెసిడెంట్, ఆయనకి నా ధన్యవాదాలు. సో మీ యొక్క విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ముందుకు తీసుకొచ్చారు. మా వంతు సహకారం మేము ఎలా చేస్తామనేది మీరు ముందు చూస్తారు. మా సైడ్ మాకు 24 hours మేము రెడీగా ఉంటాం మీ విషయంలో హెల్ప్ చేయడానికి. డాక్టర్స్ పరంగా కానీ, బ్లడ్ పరంగా కానీ మా సైడ్ నుంచి మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. మేము లాస్ట్ టైం కోవిడ్లో కూడా చాలా రకాలుగా చాలా హెల్ప్ చేసి మేము ఎస్పెషల్లీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ 450 రూపాయలకి ఇచ్చి మేము డైరెక్ట్గా హాస్పిటల్కి హెల్ప్ చేయడం జరిగింది. ఆ టైంలో చాలామంది వేలు లక్షలు అమ్ముకునే రోజులు అవి. బట్ మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి మేము ఇలా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేయాలంటే మీలాంటి సహకారం ఉంటే, మేము విజ్ఞాన సహకారం ఉంటే ఇలాంటి ఇంకెన్నో చేస్తాం. అలాగే పత్రికా ముఖ్యంగా చెప్పాలంటే ట్రైన్ మా యాజమాన్యానికి అండ్ ఏపీ టీవీ పై అభిమానులకు మనస్ఫూర్తిగా కొద్దిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఫస్ట్గా ఉగాది శుభాకాంక్షలు అండి. మేము విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా టెక్నాలజీ ప్రధాన విద్యార్థి డాక్టర్ వై శ్రీనివాసరావు. నాతో పాటు మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ సత్యలక్ష్మి గారు. అండర్ సేవా కార్యక్రమం భాగంలోగా ప్రతి కాలేజీలో ఈ స్టూడెంట్స్ పాస్ అవటం ఇవన్నీ ఉంటాయి. స్టూడెంట్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. దాని గురించి విజ్ఞాన్ ఎప్పుడు కూడా ముందు ఉంది. పిల్లలకి టైం టు టైం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సమాజంలో ఉన్న సోషల్ అవేర్నెస్ కోసం క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇన్ అండ్ అరౌండ్ విలేజెస్ చాలా వరకు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో సత్యవానిపాలెం ఒకటి మేము విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ తరఫున అడాప్ట్ చేసుకొని లాస్ట్ 3 years నుంచి కూడా మా ఫార్మసీ కళాశాల తరఫు నుంచి హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వేరియస్ డాక్టర్స్ని పిలిచి చేయటం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఉగాది పురస్కారాల తర్వాత మాకు ఈ కిరణ్ గారు వాళ్ళతోటి ఆప్కా దివాస్ వాళ్ళతోటి ఆప్కా సబ్కి ఆవాజ్ వాళ్ళతోటి ఎంఓయూ అవటం వల్ల ఇది చాలా
సంతోషమైన విషయము. వాళ్ళు ఎమ్మటనే మాకు రెస్పాండ్ అయ్యి ఆల్రెడీ మేము చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి వివరించడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మాకు క్వీన్స్ ఎన్ఆర్ఐతో టైఅప్ చేసి సిఇఓ గారి చంద్రమౌళి గారి ద్వారా ఈరోజు ఒక 3 డాక్టర్లని, ఒక 14 సిబ్బందిని వాళ్ళని ఇస్తూ ఈరోజు ఈ సత్యవానిపాలెం గ్రామంలో చాలా వరకు ఈ ప్రజలకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెడికల్ రిలేటెడ్ అవన్నీ చేస్తూ దాంతోపాటు మెడికల్ కూడా సప్లై చేయటము జరుగుతుంది. ఇది చాలా మంచి సుపరిణామం. దానికి మాకు ఎల్లవేళ ఈ సర్పంచ్ గారు అప్పలరాజు గారు ఎప్పుడు మాకు తోడుండి మమ్మల్ని ముందు నడిపించడం వల్ల ఈ గ్రామానికి విజ్ఞాన్ తరపున మేము వీలైనంత వరకు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏదైనా ఎక్స్టెన్షన్ కింద బాగా ముందు ఇంకా ఇలా ఎంఓఎల్ సహారంతో ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ గ్రామాన్ని ఒక మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా తీర్చిదిద్దామనే ఆలోచనతో ఇంకా ముందు